కొత్త ఆలోచనలు చేస్తూ వినూత్నంగా సంఘాన్ని నడిపే దిశగా చేసే ప్రయత్నాల్లో అక్కడ ఆ స్థానంలో ఎవరు ఉన్నా, ఎంత పదవిలో ఉన్నా, ఎంతటి స్థాయిలో ఉన్నా ఇదే రకంగా ప్రశ్నిస్తూ కులాన్ని సమాయత్తం చేస్తూ ఖచ్చితంగా సంఘంలో జరిగే పరిణామాలన్నిటినీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఈ ఒకవైపు కమిటీలు కొనసాగుతుండగానే అక్కడికక్కడికి వెళ్ళి ఎన్నికలు వాయిదా వేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటే దయచేసి అవి మానుకుంటే బాగుంటుంది. అటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే అది మీకే తిరిగి బెడిసి కొట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను జిల్లాలలో ఉన్న కుల సోదరులకు చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అది ఎవరైనా కానీ వచ్చినప్పుడు సూటిగా ప్రశ్నించండి. ఒక చిట్టాపూరో, ఒక కామారెడ్డియో, ఒక నిర్మలో, ఆదిలాబాదో, ఒక మహబూబాబాదో, ఆలేరో, పోచారమో, అది గుదిమల్లనో, ఇంకెక్కడైనా కావచ్చు, అది భువనగిరి కావచ్చు, బీబీనగర్ కావచ్చు, ఇంకేదైనా ప్రదేశం నుంచి, అది నిజామాబాద్లో ఏ మారుమూల ప్రదేశమైనా కావచ్చు, అక్కడ స్థానికంగా కులస్తుల ఓట్లతో గెలిచిన వాడు ప్రధాన పదవిలో ఉండాలి. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి పదవుల్లో అక్కడి నుంచి ఎన్నికైన వాళ్ళు ఉండాలి. అక్కడ ఉండి హైదరాబాద్లో స్థిరపడిన వాళ్ళు ఉండాలనే విషయం మర్చిపోండి. ఇవాళ రవాణా సదుపాయాలు పెరిగిన తర్వాత 1.5-2 గంటల్లో హైదరాబాద్ చేరుకునే రవాణా ఉండంగా ఎందుకు ఉండకూడదు ఒక జిల్లా వాడు ప్రధాన పదవిలోకి? ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం చేసుకున్న నియమాలను ముందు పెట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండాలనే ఎందుకు? గుజరాత్లో పుట్టిన నరేంద్ర మోడీ ఢిల్లీకి ప్రధాని కాలేదా? కొడంగల్లో పుట్టిన రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదా? ఆదిలాబాద్లో ఉన్న రామోజీ గారు జాతీయ సంఘం ప్రధాన కార్యదర్శి ఉండొచ్చు, కానీ ఏదో జిల్లాలో పుట్టిన వాళ్ళు మాత్రం ఇక్కడ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనికిరారా? అసలు బైలాస్లో మీరు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, జిల్లాలో ప్రాతినిధ్యం ఇవ్వాలంటే దాన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారు? జిల్లాల నుండి ప్రతినిధులు రావడంలో మీకున్న ఇబ్బంది ఏమిటి? ప్రధాన పదవుల్లోకి రావడానికి మీకున్న ఇబ్బంది ఏమిటి? స్పష్టం చేయండి, కులానికి చెప్పండి. ఎందుకు విశ్వనాథం గారి కమిటీ ఇచ్చిన సూచనలు ఎందుకు పాటించడం లేదు? మీరు సూటిగా చెప్పండి, మాకు అవసరం లేదు జిల్లాల వల్ల అంటే వాళ్ళు చెప్తారు, మీకు జిల్లాకి వెళ్ళినప్పుడు చెప్తారు. ఇప్పటికే చాలా ప్రశ్నలు వస్తున్నాయి, మీరు అనగదొక్కుతున్నారు. ఎన్నేళ్ళు అనగదొక్కుతారు? ఇంకా అనగదొక్కలేరు. ఇది ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైన సంఘంగా ఎన్నేళ్ళు నడుపుతారు? ఇంకా మీరు దాన్ని సహించము, క్షమించము, ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఖచ్చితంగా అందరికీ అవకాశాలు దక్కాలి. రాష్ట్రంలో ఉన్న వంజరి కులస్తులందరికీ అవకాశాలు దక్కాలి. ఆ డిమాండ్ను ముందు తీసుకుపోతాం, ఆ రకంగా చైతన్యవంతం చేస్తాం. ఈసారి ఎన్నికల్లో అటువంటి కమిటీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. దాంట్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కుట్రపూరితమైన యత్నాలు చేసినా అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు చైతన్యవంతమైన వారిని తట్టి లేపుతూ ఈ ప్రశ్నలన్నింటినీ మీ వైపు సంధించే విధంగా కులాన్ని తీర్చిదిద్దాం, చైతన్యవంతం చేస్తాం. ఖచ్చితంగా కులం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి వెంటనే ఎన్నికలు జరిపి కొత్త వారికి, అనుభవజ్ఞులకు, యువతకు కలగలిపిగా 2 ప్యానెల్లో 3 ప్యానెల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై వచ్చే వారికి అవకాశం ఇవ్వండి. అవకాశాలు రాకుండా లోపట ఎన్నికలు జరిగే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఇటువంటి వీడియోలు వదిలిపెట్టడమే కాదు, అవసరమైతే ప్రతి గ్రామానికి వచ్చి కులస్తులను తట్టి లేపి వారి ఆలోచనలను ప్రశ్నలుగా సంధించి మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తాం. కాబట్టి దయచేసి ఇది ఎవరికి వ్యతిరేకంగా చేస్తుంది కాదు. ఈ ఎన్నికల్ని కుల చైతన్యానికి ఆయుధంగా వాడండి. ఇది ఒక్కటే ట్యాగ్లైన్తో మీ ముందుకు వస్తున్నాం. ఎన్నికలు కుల చైతన్యానికి ఆయుధంగా, అస్త్రంగా మార్చుదాము. దానికి జిల్లాలో ఉన్న లేదా ఇక్కడ ఉన్న మిత్రులంతా దయచేసి మీరు సహకరిస్తే, మీ సహకారంతో ఎంతటి అధికారంలో ఉన్న వాళ్ళనైనా ప్రశ్నించడానికి వెనక్కి పోము. గుండె ధైర్యంతో ముందుకెళ్తాం తప్ప వెనక్కి అడుగేసే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి చేర్చండి. మీ దగ్గరికి ఎవరు వచ్చినా సరే
ఎందుకు ఉండకూడదు మేము ప్రధాన పదవులు అని ప్రశ్నించండి, నిలదీయండి. జై వంజరి, జై జై వంజరి.